హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మీకైతే ఈరోజు ఒకటి ద బెస్ట్ అంటే బెస్ట్ స్ట్రాటజీ కాదు ఫ్రెండ్స్. ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో అసలు ఎందుకు పీపుల్స్ లాస్ అవుతున్నారు, 90% ఆఫ్ ద పీపుల్స్ లాస్ అవుతున్నారు, దానికి రీజన్స్ ఏంటి తెలుసుకుందాము. అసలు డైలీ స్టాక్ మార్కెట్లో ఎంత ట్రేడింగ్ అనేది జరుగుతుంది, అసలు మనకి ఏం తెలియకుండా మీరైతే స్టాక్ మార్కెట్లోకి అయితే వచ్చేస్తున్నారు అనమాట. అసలు మీకు ఇక్కడ నేను కింద కనిపిస్తున్నాయి కదా, ఒక్కసారి ఈ చార్ట్ని అయితే చూడడానికి ట్రై చేయండి. ఒక్కరోజు మనకి అసలు ఈక్విటీ మార్కెట్లో ఎంత ట్రేడ్ అయితే జరుగుతుందో చూడండి. ఇక్కడ ల్యాక్స్ ఇన్ క్రోస్ అనమాట. ఇక్కడ చూడండి ట్రేడ్ వాల్యూ ఈక్వల్ టు ల్యాక్స్ అనమాట. ఇక్కడ లక్షల్లో చూడండి 96 lakhs ట్రేడింగ్ అయితే జరిగింది అనమాట. ఓన్లీ ఒక్కరోజు ఈక్విటీలో 5th ఏప్రిల్ రోజు. అంతకుముందు 4th ఏప్రిల్ రోజు చూడండి మనకి క్లియర్ చూడండి. ఇక్కడ మనకి 1,13 lakhs 1,13 lakhs అనమాట. ఇవి అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. లక్ష అంటే 1 lakh అంటే కాదు, 1 crore lakhs అనమాట. 1 crore lakhs. ఇక్కడ మీరు సింపుల్గా ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఇక్కడ 1 crore అనుకోండి, ఇది ఇంటూ 1 lakh అనమాట. ఇక్కడ మీరు 1 lakh వేసి ఇలా చేశారనుకోండి, డైలీ ఇంత ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ఇన్ని లక్షల కోట్ల ట్రేడింగ్ అయితే జరుగుతుంది కదా మనకి. సో ఇందులో మీకు కావాల్సింది ఎంత డైలీ మహా అంటే మీరు ఈ మార్కెట్లోకి వచ్చి తీసుకెళ్లేది 1000 రూపాయలు, 2000, 5000, 10,000 మహా అంటే మీ టార్గెట్ 10,000 ఉంటుంది ఒక రోజు. అంతకు మించి మ్యాక్సిమం 90% ఆఫ్ ద స్మాల్ ట్రేడర్స్ అయితే ట్రేడ్ అయితే చేయరు. వీళ్ళు మహా అంటే 10,000 కోసం అనేది వస్తూ ఉంటారు. సో వీళ్ళ క్యాపిటల్ ఎలా గ్రో చేసుకుంటారు, ఎలా లా చేసుకుంటారు అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఒక్కరోజు ఓన్లీ ఈక్విటీ మార్కెట్లోనే ఇన్ని లక్షల కోట్లు ట్రేడింగ్ జరుగుతాయి. మరి ఎస్ఎంఈ మార్కెట్లో చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని కోట్లు జరిగింది ఉందా, ఓకేనా. 197 crores అంటే 200 crores ట్రేడింగ్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ 200 కోట్ల లక్షలు అనమాట. 200 కోట్ల ట్రేడింగ్ అయితే జరిగింది. ఇక్కడ 200 crores, ఇక్కడ 200 crores, ఇక్కడ 180 crores, 180 కోట్ల ట్రేడింగ్ అయితే జరుగుతుంది. ఇన్ని కోట్ల ట్రేడింగ్లో మీకు అసలు కావాల్సింది ఎంత? ఇన్నిలో మీకు మహా అంటే 1,00,000 రూపాయలన్నా టార్గెట్ పెట్టుకుంటారా ఒకరన్నా? కాదు, పెట్టుకోరు. సో ఇన్ని లక్షల కోట్ల ట్రేడింగ్ అయితే ఒకరోజు జరుగుతున్నప్పుడు మనకి అందులో కావాల్సింది జస్ట్ 5,000, 10,000, మహా అంటే 10,000 అనుకోండి. యావరేజ్గా చూసుకుంటే డైలీ 5,000, 10,000 వచ్చినా కానీ మీరు 1 ఇయర్లో కోటీశ్వర్లు అయితే అయిపోతారు. సో ఇది ఈక్విటీ అండ్ ఎస్ఎంఈలో చూశారు. ఇక్కడ గోల్డ్ బాండ్స్లో, మిగతా ఈటీఎఫ్స్లో, ఎంఎఫ్ఎస్లో అన్నిట్లో జరుగుతుంది కదా. ఇక్కడ గోల్డ్లో అయితే చూడండి, గోల్డ్ బాండ్స్లో అయితే ట్రేడింగ్ అయితే ఇంకా మనకి ఎక్కువ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి గోల్డ్ బాండ్లో వచ్చేసి ఇంత ట్రేడింగ్ అయితే జరిగింది 15 lakhs. సో మనం మీకు అయితే మెయిన్గా తెలిసి ఉంటుంది ఈక్విటీ ఒకటే తెలిసి ఉంటుంది, ఆప్షన్ ట్రేడింగ్ ఒకటే తెలిసి ఉంటుంది. సో ఆప్షన్ ట్రేడింగ్లో కూడా మళ్ళీ 2 థింగ్స్ అయితే ఉంటాయి. ఆ వాటిలో ఎలా ట్రేడింగ్ అయితే జరుగుతుందో మీరైతే చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి కదా, టాప్ 20 లూజర్స్ అండ్ గెయినర్స్లో. ఇక్కడ ఒక్కొక్క దానిలో ఎన్ని లక్షల కోట్ల ట్రేడింగ్ జరుగుతుందో అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఈ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు క్లియర్ అంటే మొత్తం డీటెయిల్స్ అంటే దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఈ షీట్ని డౌన్లోడ్ చేసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే. ఇలా మీరు అసలు ఏదైనా ట్రేడింగ్లో ఏదన్నా లాంగ్ టర్మ్ కోసం కానీ 1 monthలో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు అసలు షార్ట్స్ ఎందులో బయింగ్ జరుగుతుంది, ఎందులో సెల్లింగ్ జరుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా తెలుసుకోకుండా మీరు ట్రేడింగ్ అయితే చేయకండి. ఇప్పుడు మీకు కావాల్సిన 5,000, 10,000 సంపాదించుకోవడానికి అసలు ఎలా మూవ్ కావాలి అనేది ఇప్పుడైతే మీకైతే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నిమిషం అయితే ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి. ఒక్కసారి లైవ్ అనాలిసిస్ మీద ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లింక్ని వీడియో బిఫోరే పోస్ట్ చేస్తే చెప్పలేము, మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి మీరు ఇలా డెప్త్గా తెలుసుకోవాలి. డెప్త్గా తెలియకుండా మన మార్కెట్లోకి వచ్చేసి 10 లక్షల ఎంతో కొంత సంపాదించేద్దామని చెప్పి 5,000తోనో 10,000తోనో వచ్చేసి డైలీ మీరు 5,000 వస్తాయి, 10,000 వస్తాయి అనుకుంటా డైలీ 2,000, 3,000, 5,000 పోగొట్టుకుంటూ ఉంటారనమాట. అలా మాత్రం ట్రేడ్ అయితే చేయకండి. అసలు మార్కెట్కి వచ్చే వాళ్ళందరూ బిగ్ ప్లేయర్స్ ఉంటారు. బిగ్ ప్లేయర్స్ అంటే వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టుకొని ఇన్ని లక్షల కోట్ల ట్రేడింగ్ అయితే జరుగుతుంది కదా డైలీ.
సో ఇన్ని లక్షల కోట్లలో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి మెయిన్గా ఒకటి కావాలి. వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ మహా అంటే డైలీ వాళ్ళ టార్గెట్ 1 lakh అనుకున్నారనుకోండి. వాళ్ళు అసలు ఎలా సెటప్ చేసుకుంటారు అనేది మీకైతే ఇప్పుడైతే నేను క్లియర్ అంటే చెప్పడానికి ట్రై చేస్తున్నాను చూడండి. వాళ్ళు ఆప్షన్స్ సెల్లింగ్ అయితే చేస్తారు. ఆప్షన్ బయింగ్ అయితే చాలా మంది 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఆప్షన్ బయింగ్ చేయరు. మాక్సిమం ఆప్షన్ సెల్లర్స్ ఒక్కరే ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటారు. ఆప్షన్ బయర్స్ చేయరంటే కంపల్సరీ చేస్తారు. మనలాంటి రిటైల్ ప్లేయర్స్ మాత్రమే చేస్తారు. చిన్న చిన్న ప్లేయర్స్ మాత్రమే ఆప్షన్ బయింగ్ అయితే చేస్తుంటారు. పెద్ద ప్లేయర్స్ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకైతే చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ వాళ్ళు మీకు ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేశాను నిఫ్టీది. ఇక్కడ చూడండి. ఇక్కడ 1,02,000 అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇక్కడ కాల్ సైడ్. ఇక్కడ పుట్ సైడ్ వచ్చేసి మనకి 22,500 దగ్గర 1,18,000 అయితే ఉంది. ఇప్పుడు మనకి కాల్ సైడ్ 1 lakh ఉన్నారు. పుట్ సైడ్ 1 lakh ఉన్నారనమాట. ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్ చేసుకొని ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే 90% ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ మొత్తం వాళ్ళ క్యాపిటల్‌ని ఇక్కడ ఆప్షన్స్‌ని సెల్ చేసి పెట్టుకుంటారనమాట. స్టార్టింగ్ నుంచి మార్కెట్ ఇక్కడికి రాదు అని చెప్పి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ క్లారిటీ చెప్పాలంటే ఇక్కడ చూడండి. దాని హైయెస్ట్ వచ్చేసి 22,400 పుట్‌ని చూడండి. 22,400 దగ్గర మీకు 1,04,000 అయితే ఉన్నారు కదా! ఇక్కడ పీపుల్స్. ఇక్కడ వాళ్ళు సెల్లింగ్ చేసుకొని ఉంటారనమాట. ఈ ఆప్షన్‌ని సెల్ చేస్తారు. అదే విధంగా మీరు ఇక్కడ కిందికొచ్చేసి మీకు 22,800 దగ్గర 1,19,000 ఉన్నారు కదా! ఇక్కడ వాళ్ళు ఒక సైడ్ కాల్‌ని, ఒక సైడ్ పుట్‌ని రెండిటిని సెల్ చేసుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్‌కి ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళు సెల్ చేసిన పొజిషన్స్‌ని కంపల్సరీ బయింగ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ డబల్ క్వాంటిటీని ఇప్పుడు మార్కెట్ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చింది కదా! ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు డబల్ ఆఫ్ ద క్వాంటిటీని ఇక్కడ పెడతారనమాట. ఈడికొచ్చిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్ ఒక సైడ్ ఏమో కాల్‌లో ఎగ్జిట్ అయిపోతారు. సెల్ చేసిన దాన్ని ఎగ్జిట్ అయిపోతారు. అదే విధంగా ఇక్కడ ఎక్స్‌ట్రా మోర్ క్వాంటిటీని బై చేస్తారు. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రిటర్న్ డౌన్ అయిపోవాలి అని చెప్పి ఇక్కడ వాళ్ళు బయింగ్ పొజిషన్స్ కూడా యాడ్ చేస్తారనమాట. వాళ్ళు ఇక్కడ బయింగ్ పొజిషన్స్‌ని యాడ్ చేయడం వల్ల మనకి లాస్ అనేది జరుగుతుంది. మనకి చిన్న ప్లేయర్స్‌కి ప్రాఫిట్‌లు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి కదా! హీరో, జీరో కాల్స్ లాగా. అవి ఎందుకు జరుగుతుంటాయి అంటే వాళ్ళు కూడా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్ చేస్తారనమాట. వాళ్ళు ఫస్ట్ సెల్లింగ్ చేసుకొని క్యాపిటల్‌ని ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు సెల్లింగ్‌లో. అదే విధంగా ఇప్పుడు చూడండి మీరు. ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ నిన్న గనక వాళ్ళు ఈ పొజిషన్ గనక నిన్న 22,800ని గనక సెల్ చేసి ఉంటే గనక వాళ్ళకి ఇక్కడ సేఫ్‌గా 10 పాయింట్స్ అయితే వచ్చినాయి. అదే విధంగా వాళ్ళు ఇక్కడొచ్చేసి మనకి సెకండ్ హైయెస్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ గనక వాళ్ళు అదే పొజిషన్ గనక 22,400 కూడా సెల్ చేసి ఉంటే గనక వాళ్ళకు సేఫ్‌గా 5 పాయింట్స్ అయితే వచ్చినాయి. కాల్‌లో 10 పాయింట్స్ వచ్చినాయి. పుట్‌లో 5 పాయింట్స్ వచ్చినాయి. మొత్తం 15 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అదే విధంగా వాళ్ళకు ఇంకా మోర్ క్యాపిటల్ వాళ్ళకి ఇంకా మోర్ కావాలి కాబట్టి ప్రాఫిట్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు డబుల్ క్వాంటిటీ ఎగ్జిట్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఇక్కడ సెల్లింగ్ చేసింది వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. మహా అంటే వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ లాస్ అవుతుంది కానీ అంతకన్నా ఎక్కువైతే లాస్ కాదు. కానీ వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ కూడా ఇక్కడ లాస్ కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ 1 lakh ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. పుట్‌లలో సెల్లింగ్ పొజిషన్స్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఆ సెల్లింగ్ పొజిషన్స్‌ని మాత్రమే వాళ్ళు బయింగ్ అనేది చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు క్లియర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.